గులాబీ దళపతికి నిన్న నల్గొండలో లభించిన ఘన స్వాగతాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండలో పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చిన మద్దతును చూసి 7-8 సీట్లు గెలుస్తామని అనుకున్నామని తెలిపారు. కానీ డిసెంబర్ 3న వచ్చిన ఫలితాల్లో అంచనాలు తారుమారైనట్లు కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు బహుశా రెండవసారి నల్లగొండలో జరిగిన బహిరంగ సభ తర్వాత సూర్యాపేట జిల్లాకి నిన్న తుంగతుర్తికి అదేవిధంగా సూర్యాపేటకి వచ్చినారు. హాలియా కూడా రావాల్సి ఉండే, కానీ దురదృష్టవశాత్తు రాలేకపోయినారు. ఈ రెండు చోట్లకి నిన్న వస్తే నేనెక్కడో ఉంటే హైదరాబాద్లో అంబర్పేటలో తిరుగుతూ ఉంటే సోషల్ మీడియాలో ఆ వీడియోలు జనంలో ఆ ఇమోషన్ చూస్తూ ఉంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు. నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయినామో నాకైతే అర్థం కాల. నిన్న ఆ వీడియోలు ఆ ఇమోషను మన వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఎట్లా జరిగింది నిజమేనా, జరిగింది ఏమైనా కలనా అన్నట్టుగా నిన్న మళ్ళొక్కసారి గుండె కలుక్కుమన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 110 రోజుల్లో ఎంతోమంది, ఒకరిద్దరు కాదు, వేల మందితో కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. నాయకులందరం కూడా కలిసినప్పుడల్లా విశ్లేషించుకున్నాం, ఆలోచించుకున్నాం ఏం జరిగింది. కొన్ని సందర్భాల్లో మన కళ్ళతో చూసింది మనమే, మళ్ళీ తర్వాత ఫలితం చూస్తే అర్థం కాలేదు. నల్గొండలో భూపాల్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు సభ పెట్టినారు. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో పెడితే దాదాపు 40-50 వేల మందితో అద్భుతమైన ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. సభ జరిగిన తర్వాత నేను భూపాల్ రెడ్డి గారు అన్నాను, మీరు తప్పకుండా గెలుస్తారు, అంత మంచి ఉత్సాహం ఉంది, నల్లగొండలో అభివృద్ధి కూడా అద్భుతంగా చేసినాం మనము, ఎన్నడూ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చేయని పని మీ నాయకత్వంలో జరిగింది, నల్లగొండ రూపురేఖలు మారింది భూపాల్ రెడ్డి గారు మీ వల్ల అని వారికి నేను చెప్పిన. భాస్కర్ రావు గారు పిలిచినారు మిర్యాలగూడకి. అక్కడ నిజంగా కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను మిర్యాలగూడ వచ్చి కోదాడ దాకా పోయినా. మిర్యాలగూడలో దాదాపు ఒక 3.5-4 కిలోమీటర్ల ర్యాలీ. నేను చెప్పేది మన రోడ్ షోకో మన సభకో వచ్చిన మన కార్యకర్తల గురించి కాదు. ఆ 3.5-4 కిలోమీటర్ల ర్యాలీలో ఆ బస్సు మీద నుంచి ఏ షాప్లో చూసినా, ఏ ఇంట్లోకి చూసినా ఆ ఇంటి వాళ్ళందరూ, షాప్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి విజయ చిహ్నాన్ని చూపెట్టి భాస్కర్ రావు గారు గెలుస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పిడికిలు బిగించి మరీ నినాదాలు ఇచ్చినారు. ఉత్సాహం ఉప్పొంగే వాతావరణంలో బ్రహ్మాండమైన సభ కూడా జరిగింది మిర్యాలగూడలో. తర్వాత కోదాడ పోయినాం, అక్కడ కూడా అదే వాతావరణం, అక్కడ కూడా బ్రహ్మాండంగా ర్యాలీ, అక్కడ కూడా చౌరస్తాకు పోతే మల్లన్న గెలుస్తున్నాడు తప్పకుండా ఈసారి అనే విధంగా అద్భుతమైన సభ. ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా నల్లగొండలో మళ్ళీ మెజారిటీ సీట్లు 12లో 7-8 సీట్లు తప్పకుండా గెలుస్తామనే విశ్వాసంతో, అదే విశ్వాసంతో అందరం కూడా ఉంటుంది. కానీ దురదృష్టం డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినప్పుడు చూస్తే దానికి భిన్నంగా వచ్చినాయి. ఇవాళ నేను మీ అందరితో కూడా నేను ప్రార్థించేది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరేది కూడా ఒకటే, మనం తప్పకుండా పార్టీగా, ఒక కుటుంబ సభ్యులుగా, పార్టీ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.